వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట శివారులో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 75,000 రూపాయల విలువైన కేజీన్నర గంజాయి, ఒక బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చందయ్యపల్లి గ్రామానికి చెందిన నిందితులు బొమ్మెర రమేష్, పాడ్య రాజుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సంపేట పోలీసులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం నర్సంపేట ఎస్ఐ రవికుమార్ మరియు స్వాతి ఇద్దరు ముత్తోజిపేట ముత్తోజిపేట గ్రామ అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా బొమ్మర మహేష్ అనే వ్యక్తి వెహికల్ పై వస్తుండగా అతన్ని అనుమానాస్పదంగా కనబడడంతో అతన్ని ఆపి చెక్ చేయగా అతని దగ్గర ఒక 1/2 కేజీ నిషేధిత గంజాయి ఉంది. అతన్ని విచారించగా అతను ముచ్చగలపల్లి చెందిన పాడ్య రాజు దగ్గర కొనుక్కొస్తున్నట్టుగా చెప్పడంతో అతన్ని అదే ఎస్ఐ రవికుమార్ మరియు స్వాతి బృందం ముచ్చగలపల్లి పాండ్యరాజు ఇంటికి వద్దకు వెళ్ళి చెక్ చేయగా అతని దగ్గర కూడా పాండ్యరాజు అదుపులో తీసుకొని చెక్ చేయగా అతని దగ్గర కూడా ఒక 1 కేజీ గంజాయి దొరికింది. దాన్ని కూడా పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకుని ఇద్దరి నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు ప్లస్ బైకు ప్లస్ 75,000 రూపీస్ విలువ గల 1.5 కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది.